హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా దోశలు అయితే చేస్తున్నాను. ఇంట్లో దోశ పిండి లేకపోయినా ఇలాగ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ కప్పుతో నేను ఒక అరకప్పు దాకా శనగపిండి తీసుకుంటున్నాను. ఇది మనం శనగపిండితో చేస్తున్నానండి. ఈ దోశలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము, ఒక అర స్పూను కారం వేసుకుందాము, ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాము, ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇది కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. వేసుకొని ఇది కలిసిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా, ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత సైజులో కట్ చేసుకున్నాము, క్యారెట్ కూడా అంతే కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ తీసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి చిన్నది ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కూడా అంతేనండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకుందాము. నీళ్లు వేసుకొని పల్చగా చేసుకోవాలి. మనకి దోశ బాగా రావాలంటే ఇలా నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఈ దోశ అనేది బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. సాల్ట్ వేయలేదండి. సాల్ట్ ఒక పావు స్పూన్కి తగ్గించి వేసుకోండి, ఎక్కువ సాల్ట్ పట్టదు దీంట్లోకి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఇందులోకి దోశ ప్యాన్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. మనకి దోశ ఈజీగా రావాలంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఈ దోశ రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. మందంగా వేసుకోకండి. ఇలాగా పల్చగా వేసుకున్నామంటే ఈ దోశ అనేది బాగా వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవాలి. శనగపిండి అనేది కాస్త ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి. ఇదిగోరండి, ఈ విధంగా ఉడికింది. మధ్యలో కొంచెం మందంగా ఉన్నప్పుడు కాస్త దోశ రాదు, కాస్త పల్చగా వేసుకోండి. ఈ విధంగానే వేసుకుందాం దోశలన్నీ. చూసారు కదా, ఎంతో సింపుల్గా దోశ అయితే రెడీ అయిపోయినట్టే. క్రిస్పీగా ఉంటుంది, పైన లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకుంటే ఇంకో దోశ వేసుకుందాము. మళ్ళీ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని మళ్ళీ దోశ వేసుకున్నాము. మనకి దోశ పేపర్ దోశలాగా చాలా బాగా వస్తుంది. శనగపిండితో ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకున్నాము. మందంగా వేసుకోవద్దు, పల్చగా వేసుకోవాలి. మందంగా వేసుకోవటం వల్ల సరిగా ఉడకదు, పైగా దోశ కూడా రాదండి. పల్చగా వేసుకుంటేనే వస్తుంది. మూత పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాము. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ శనగపిండి దోశ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.